హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఫిబ్రవరి 1వ తారీఖు 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనం ఈరోజు కవర్ చేయబోతున్నాము. ఓకేనా, లేచకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో గైస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 50,000 ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి. మరి 99 రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో. అన్ని చాప్టర్ల వారీగా ఉంటాయి. అంతేకాకుండా టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈచ్ పేపర్ 150 మార్క్స్తో 99 రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది, తీసుకోండి. మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొలది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, సో ఏపీ గ్రూప్ 2 కావచ్చు, ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు, నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, సచివాలయం కావచ్చు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డెమో చూసి తీసుకోండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో మొట్టమొదటి బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్ ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏంటి? బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మంగళూరు. ఓకే, కర్ణాటకలో ఉంటుంది. మొట్టమొదటిసారిగా మంగళూరు బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్ ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు ఆవిష్కృతం కానుంది. ఇది ఈ ప్రాంతం యొక్క వ్యవస్థాపక ప్రకృతి దృశ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. విజయం నుండి ప్రేరణ పొందడం సౌత్ సమ్మిట్ తర్వాత రూపొందించబడినట్లుగా తెలియజేశారు. మరి స్పెయిన్లో జరిగిన సౌత్ సమ్మిట్లో ప్రశంసలు అందుకోవడంతో ఫెస్ట్ నిర్వాహకులు మంగళూరులో దాని విజయాన్ని పునరావృతం చేశారు. అంటే ఇలాంటి బీచ్ సైడ్ ఫెస్ట్ అనేది ముందుగా స్పెయిన్లో జరిగిందండి, సౌత్ సమ్మిట్. ఓకేనా, సేమ్ దాన్ని అక్కడ సక్సెస్ అవ్వడంతో మళ్ళీ ఇక్కడ కూడా నిర్వహిస్తున్నారు. మరి ఫెస్ట్ నిర్వాహకులు మంగళూరులో దాని విజయాన్ని పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిరూపితమైన వ్యూహాలు మరియు ఉత్తమ అభ్యాసాలను అవలంబించడం ద్వారా వారు స్థానిక ప్రారంభ సమావేశాన్ని తాజా శక్తి మరియు ఉత్సాహంతో నింపడానికి ప్రయత్నిస్తున్నారంటూ తెలియజేశారు. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్. ఇంగ్లాండ్ దేశానికి ప్రతిష్టాత్మక బ్లావత్నిక్ అవార్డులు 2024 సంవత్సరానికి గాను అందుకున్న ప్రముఖ శాస్త్రవేత్తలు క్రింది వారిలో ఎవరు? భారత సంతతికి చెందినవారు రాహుల్ ఆర్ నాయర్, మోహుల్ మాలిక్, తన్మయ్ భరత్. ఆన్సర్ ఆప్షన్ డి పై వారందరూ. వివరాలు చూద్దాం. ఫిబ్రవరి 27న లండన్లో జరిగే బ్లాక్ టై గాలాలో రాహుల్ ఆర్ నాయర్, మోహుల్ మాలిక్, తన్మయ్ భరత్ మరియు ఇతర కెరీర్ ప్రారంభ శాస్త్రవేత్తల అసాధారణమైన సహకారాన్ని ప్రతిష్టాత్మకమైన బ్లావత్నిక్ అవార్డులు గుర్తిస్తాయి. మొత్తము 4,80,000 పౌండ్ల గ్రాంట్లతో కూడిన ఈ అవార్డులు దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి. శాస్త్రీయ పురోగతులను ముందుకు తీసుకెళ్లడంలో గుర్తింపు మరియు పరిశోధన నిధులుగా ఇక్కడైతే తెలపడము చూడవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్. భారతీయ సైన్యంలో మొదటి మహిళా సుబేదార్ ఇటీవల చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్న భారత షూటింగ్ క్రీడాకారిణి పేరేంటి? ఓకేనా, మొట్టమొదటి సుబేదార్గా నియమితులయ్యారండి. ఓకేనా, ఇదొక పదవి భారత సైన్యంలో. మరెవరు వారు? ఆప్షన్ సి, ప్రీతి రజక్. వివరాలు చూద్దాం. భారత సైన్యంలో విశిష్టమైన ట్రాప్ షూటర్ అయిన హవాల్దార్ ప్రీతి రజక్ గౌరవనీయమైన సుబేదార్ స్థాయికి పదోన్నతి పొందడం ద్వారా చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నారు. ఆమె ప్రమోషన్ ఒక సంచలనాత్మక విజయాన్ని సూచిస్తుంది. ఆమె ఈ ప్రతిష్టాత్మక ర్యాంకును కలిగి ఉన్న భారతీయ సైన్యంలో మొదటి మహిళగా అవతరించింది. ఇది ఆమె వ్యక్తిగత విజయాన్ని మాత్రమే కాకుండా సాయుధ దళాలలో మహిళలకు గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 3న ఐఎన్ఎస్ సంధాయక్ కమిషన్ వేడుక ఎక్కడ నిర్వహించనున్నారు? ఆప్షన్ బి అండి, విశాఖపట్నం. కమిషన్ వేడుక అంటే దాని ప్రారంభోత్సవం అని అర్థం. ఓకే, ఫిబ్రవరి 3న విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్ ఐఎన్ఎస్ సంధాయక్ కమిషన్ వేడుకకు మరి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నందున ఒక ముఖ్యమైన సందర్భానికి సాక్ష్యం ఇవ్వనుంది. మరి ఈ సంఘటన హిందూ మహాసముద్ర ప్రాంతంలో దాని ఉనికిని బలోపేతం చేస్తూ భారత నౌకాదళ సామర్థ్యాలకు గణనీయమైన జోడింపును సూచిస్తుంది. ఈ మైలురాయి జరుపుకోవడానికి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ మరియు నేవీ మరియు గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నుండి సీనియర్ అధికారులు సహా విశిష్ట అధికారులైతే హాజరు కానున్నారు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ వన్.
ప్రముఖ అంతర్జాతీయ కూటమి బ్రిక్స్ సమూహంలో నూతనంగా చేరిన దేశం క్రింది వాటిలో ఏది? ఏదండి? ఆప్షన్ డి పైవన్నీ. సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ, ఇరాన్ ఇవన్నీ కూడా మరి నూతనంగా చేరడం అయితే చూడవచ్చు. జనవరి 1న ఒక ముఖ్యమైన అభివృద్ధిలో సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ మరియు ఇథియోపియా అధికారికంగా బ్రిక్స్ సమూహంలో చేరాయి. దాని సభ్యత్వాన్ని 10 దేశాలకు విస్తరించింది. ప్రజెంట్ 10 దేశాల కూటమి అండి. మరి 2023 ఆగస్టులో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరిగే 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఈ విస్తరణ జరగనుంది. ప్రపంచ వేదికపై సమూహం యొక్క ప్రభావాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. మొదట ఆహ్వానించబడిన అర్జెంటీనా డిసెంబర్లో వైదొలిగింది. అంటే అర్జెంటీనా దీనికి ఒప్పుకోలేదండి. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో అత్యధికంగా 16 రామ్సర్ సైట్లను కలిగి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ డి తమిళనాడు. తమిళనాడు మరో 2 రామ్సర్ సైట్లను సురక్షితం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ మరియు జీవ వైవిధ్య పరిరక్షణలో కొత్త బెంచ్ మార్కును నెలకొల్పింది. తద్వారా దేశంలో అత్యధిక సంఖ్యలో నిర్దేశిత ప్రాంతాలను సాధించింది. ఇటీవల నీలగిరిలోని లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ మరియు అరియాలూరులోని కరైవెట్టి పక్షుల అభయారణ్యము భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలలో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాయి. ఈ కొత్త హోదాలో తమిళనాడు ఇప్పుడు 16 రామ్సర్ సైట్లను కలిగి ఉంది. ఇది దాని గొప్ప జీవ వైవిధ్యానికి మరియు దాన్ని సంరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో అత్యధిక రామ్సర్ సైట్లు అంటే చిత్తడి నేలలు కలిగినటువంటి రాష్ట్రము మరి తమిళనాడు అయితే అవతరించింది. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న ఉజ్జాయిని శాటిలైట్ క్యాంపస్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉజ్జాయిని శాటిలైట్ క్యాంపస్ అండి. ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఐఐటి ఇండోర్ యొక్క ఉజ్జాయిని శాటిలైట్ క్యాంపస్కు గ్రీన్ లైట్ ఇచ్చేశారు, అంటే గ్రీన్ సిగ్నల్. ఇది విద్య మరియు నైపుణ్యాభివృద్ధికి కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆమోదంతో ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. అడ్వాన్సింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఐఐటి ఇండోర్ యొక్క ఉజ్జాయిని శాటిలైట్ క్యాంపస్ ఆమోదము విద్యా అవకాశాలను పెంపొందించడంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పారిశ్రామిక కార్మికులకు సాధికారత కల్పించే సామర్థ్యాన్ని నొక్కి చెబుతూ ఈ చొరవ యొక్క ప్రాముఖ్యతను సీఎం యాదవ్ హైలైట్ చేశారు. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్. జార్ఖండ్ రాష్ట్ర తదుపరి నూతన ముఖ్యమంత్రిగా క్రింది వారిలో ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ అండి చంపై సోరెన్. ఇంపార్టెంట్ అండి. ఎవరు? చంపై సోరెన్. ఒక ముఖ్యమైన రాజకీయ పరిణామంలో హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రకటించారు. ఇది జార్ఖండ్ రాజకీయ దృశ్యంలో ఒక కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు మరియు జార్ఖండ్ ముక్తి మోర్చాలో కీలక వ్యక్తి అయిన చంపై సోరెన్ను రాష్ట్ర పాలనలో ముందంజలో ఉంచారు. నెక్స్ట్. ఫైలేరియా వ్యాధి నిర్మూలనకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము 2024 ఫిబ్రవరి 5 నుంచి 15వ తేదీ వరకు ఫైలేరియా నిర్మూలన కమిషన్ను ప్రారంభించింది? ఏ రాష్ట్రం అండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ పర్లేదు ఇక్కడ. ఓకే, ఉత్తరప్రదేశ్ అండి. నేను యాడ్ చేస్తాను. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఫైలేరియా నిర్మూలనకు మిషన్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 5 నుంచి 15వ తేదీ వరకు వార్షిక మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రచారాన్ని నిర్వహించనుంది. ఫైలేరియాసిస్ అంటే ఏంటి? ఫైలేరియాసిస్ అనేది దోమకాటు ద్వారా వ్యాపించే పరాన్నజీవి పురుగుల వల్ల వచ్చే వ్యాధి. ఇది అవయవాలు మరియు జ్ఞానేంద్రియాల వాపు వంటి పరిస్థితులకు దారితీస్తుంది. 2027 నాటికి ఈ వ్యాధిని దేశం నుంచి తొలగించాలని ప్రభుత్వము లక్ష్యంగా పెట్టుకుంది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్. 2024 ఇండియా వింటర్ గేమ్స్ అధికారిక చిహ్నము క్రింది వాటిలో ఏది? ఏంటంటే ఆప్షన్ ఏ షాన్ అనేటువంటి మంచు చిరుత. వివరాలు చూద్దాం. ఇండియా వింటర్ గేమ్స్ ఇటీవల ఆవిష్కరించబడ్డాయి. ఈ ప్రాంతం యొక్క జీవ వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని షీన్ ఈ షీ ఏంటది షీన్ ఈ షీ లేదా షాన్ అనే మంచు చిరుతపులి అధికారిక చిహ్నంగా ప్రకటించబడింది. లోగో భారతీయ త్రివర్ణ పతాకాన్ని మరియు లడక్ చిహ్నాలను అనుసంధానిస్తుంది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ హోస్టింగ్. ఖేలో ఇండియా క్రీడలకు ఒలింపిక్ క్రీడలను ప్రోత్సహించడానికి మరియు భారతదేశంలో అట్టడుగు స్థాయి క్రీడా ప్రతిభను ప్రోత్సహించడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవ.
గేమ్లు 2 దశల్లో జరుగుతాయి. మొదటి దశ ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు లడఖ్లో, రెండవ దశ ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు జమ్మూ అండ్ కాశ్మీర్లోని గుల్మార్గ్లో జరుగుతాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా నేతృత్వంలో ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం సభ్యులుగా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. పై వారందరూ అజయ్ నారాయణ ఝా, ఏని జార్జ్ మాథ్యూ, సౌమ్య కాంతి జోష్, నిరంజన్ రాజ్యాధ్యక్ష. వివరాలు చూద్దాం. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా నేతృత్వంలో ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం సభ్యులుగా 4 నియమితులయ్యారు. 16వ ఆర్థిక సంఘ సభ్యుడిగా కేంద్ర ఆర్థిక శాఖలోని న్యాయ విభాగం కార్యదర్శిగా పనిచేసిన అజయ్ నారాయణ ఝా, అదే విభాగంలో పనిచేసిన మాజీ ప్రత్యేక కార్యదర్శి ఏని జార్జ్ మాథ్యూ, ఆర్థిక గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరంజన్ రాజ్యాధ్యక్ష, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ను ఆర్థిక సంఘము పూర్తికాల సభ్యులుగా నియమిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో మరియు ఎన్ని పథకాలు సాధించాయి? తెలంగాణ 6వ స్థానం 24 పథకాలు, ఆంధ్రప్రదేశ్ 13వ స్థానం 27 పథకాలు. సో సరైనది ఆప్షన్ డి అండి. 2 కూడా సరి అయినవే. వివరాలు చూద్దాం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తెలంగాణ 6, ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ముగించాయి. చెన్నైలో వారం రోజులుగా జరుగుతున్న ఈ పోటీలు బుధవారం ముగిశాయి. ఈ పోటీల్లో తెలంగాణ మొత్తంగా 13 స్వర్ణాలతో సహా 34 పథకాలతో 6వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 7 స్వర్ణాలతో కలిపి 27 పథకాలు సొంతం చేసుకుని 13వ స్థానంలో సరిపెట్టుకుంది. మహారాష్ట్ర ఓవరాల్ ఛాంపియన్ టైటిల్ గెలుచుకుంది. బాలికల వెయిట్ లిఫ్టింగ్ పోటీలో ఆంధ్ర ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. ఇక ఆఖరి రోజు జరిగిన బాలికల టెన్నిస్ సింగిల్స్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి దండు లక్ష్మీశ్రీ 1-6, 6-3తో రేవతి తమిళనాడు చేతిలో ఓడి రన్నర్అప్గా నిలిచింది. నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల వార్తల్లో కనిపించే ఎరవికులం నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ బి కేరళ. ఇటీవల వార్తల్లో కనిపించే అల్జీమర్స్ వ్యాధి అంటే ఏమిటి? అల్జీమర్స్ ఏంటండి? ఇదొక జ్ఞాపక శక్తిని కలిగించేటువంటి వ్యాధి. జ్ఞాపక శక్తి మరియు అభిజ్ఞా నైపుణ్యాలను ప్రభావితం చేసే ప్రగతిశీల మెదడు సంబంధిత పరిస్థితి అండి. ఓకే, మతిమరుపు. సింపుల్గా చెప్పాలంటే మతిమరుపు వ్యాధి ఇది. ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రాధా రాఠూరి. ఇటీవల వార్తల్లో చూసిన ఆల్ఫెంగో అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. సూర్యుని ద్వారా పర్వత సానువుల ప్రకాశాన్ని కలిగి ఉన్న సహజ దృగ్విషయము. నెక్స్ట్ వన్. భారతదేశంలో స్లో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రంలో లేదా యూటీలో అత్యధిక సంఖ్యలో మంచు చిరుతలు ఉన్నాయి? ఆప్షన్ ఏ లడఖ్. ఇటీవల వార్తల్లో చూసిన సల్హేర్ కోట, శివనేరి కోట మరియు పన్వాలా కోట భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. మహారాష్ట్రలో ఉన్నాయి. వీటన్నిటికీ యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చడానికి మరి భారతదేశము సిఫారసు చేసింది. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ది ఇండియన్ ఎకానమీ రివ్యూ పేరుతో నివేదిక విడుదల చేసింది? ఆప్షన్ సి ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ మరియు పునరుత్పాదక ఇంధన అభివృద్ధి కోసము ఎన్టీపీసీతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూపై సంతకం చేసింది? ఆప్షన్ బి అండి. మహారాష్ట్ర. సూరత్ 5G పోర్టల్ ఒక ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఇది? ఆప్షన్ ఏ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ. సముద్రపు పాచి సాగును ప్రోత్సహించడంపై మొదటి జాతీయ సదస్సు ఇక్కడ జరిగింది. సముద్రపు పాచి సాగును ప్రోత్సహించేటువంటి జాతీయ సదస్సు. ఆప్షన్ ఏ కచ్. నెక్స్ట్ వన్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. ఐక్యరాజ్యసమితి సాధారణ సభకి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరండి? విజయలక్ష్మి పండిత్ గారు. ఓకే, జవహర్లాల్ నెహ్రూ గారి సోదరి. క్రింద ఇవ్వబడిన వారిలో సరోజిని నాయుడు అధ్యక్షురాలుగా ఏ పదవులకు పనిచేశారు? భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ, మొదటి మహిళ గవర్నర్, రాజ్యసభ తొలి మహిళ సెక్రటరీ జనరల్, తొలి విద్యాశాఖ మంత్రి. ఆన్సర్ ఆప్షన్ 1 మరియు 2 మాత్రమే అండి. ఓకేనా? భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ, మొదటి గవర్నర్ కూడా మహిళా గవర్నర్. ఎక్కడ అండి? ఉత్తరప్రదేశ్కి. క్రింది వాటిలో సరికానిది. ఆర్బీఐ తొలి గవర్నర్ సిడి దేశ్ముఖ్, తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. సరికానిది ఏంటండి? ఆప్షన్ ఏ 1 మాత్రమే సరికానిది. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి గవర్నర్ సిడి దేశ్ముఖ్ అనేది
తప్పండి, ఓస్బర్న్ స్మిత్. ఓకే, నెక్స్ట్. అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన తొలి మహిళ మరియు అత్యధిక సమయం స్పేస్లో నడిచినటువంటి తొలి మహిళ ఎవరు? ఆప్షన్ బి అండి సునీత విలియమ్స్. క్రింది వాటిలో సరైన వాక్యం ఇది. మొదటి మహిళా రాయబారి విజయలక్ష్మి పండిత్. అతి పిన్న వయస్సులో ఎంపీ అయిన వ్యక్తి ధర్మేంద్ర యాదవ్. సరైన వాక్యము ఆప్షన్ డి, రెండు కూడా సరైనవి. క్రింద ఇవ్వబడిన వారిలో ప్రజలచే ఎన్నికైన తొలి లెఫ్ట్ ప్రభుత్వ అధినేత ఎవరో గుర్తించండి. ప్రజలచే ఎన్నుకోబడిన తొలి లెఫ్ట్ ప్రభుత్వ అధినేత ఆప్షన్ బి నంబూత్రి పాద్. క్రింది వాటిని జతపరచండి. విజయలక్ష్మి మొదటి మహిళా రాయబారి, ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి మహిళ, తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి, భారత్లో తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి. చూద్దాం ఆన్సర్. సో అన్నీ కూడా కరెక్టే ఇచ్చారంటే చూద్దాం. భారతదేశం మొదటి మహిళా రాయబారి విజయలక్ష్మి పండిత్ గారు, ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రి పాల్, తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి మాయావతి అండి ఉత్తరప్రదేశ్కి, భారత్లో తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి ఇందిరాగాంధీ గారు. నెక్స్ట్, దక్షిణాది రాష్ట్రాల నుండి ఎవరెస్ట్ ఎక్కిన అత్యంత పిన్న వయస్కుడైన ఆనంద్ కుమార్ ఏ జిల్లాకు చెందినవారు? ఆప్షన్ సి అండి ఖమ్మం. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వారిలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరో గుర్తించండి. మొదటి ఆప్షన్ సి అండి బచేంద్రి పాల్. క్రింది వాటిలో సరైన వాక్యం. దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు ఐకే బజాజ్, మొదటి మహిళ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి. ఆప్షన్ అండి రెండు సరైనవే. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హే గాయస్, ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది. సో గైస్, ఈచ్ పేపర్ 150 మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి. కేవలం 100 రూపాయలకే అందజేయడం జరుగుతుంది. మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని. ఓకే, అంతేకాకుండా 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పంపడం జరుగుతుంది. సో గైస్, మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో మనము గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము. ఓకే, ఇక 2 అవకాశాలు కల్పిస్తున్నాను. యాప్లో తీసుకునేవారు యాప్లో తీసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు డైరెక్ట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ కోర్స్ తీసుకున్నవారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్.